సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందిస్తారంటూ పార్టీ శ్రేణులతో పాటు ఇతర నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కవిత. అయితే ఇప్పుడు హరీష్ రావు విదేశీ పర్యటనలో ఉండగా స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి రియాక్షన్ ఇస్తారో అంటూ వెయిట్ చేసిన పరిస్థితి. అనుకున్నట్లుగానే విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆరోపణల మీద స్పందించారు కూడా. తన జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం అన్నారు హరీష్ రావు. కొందరు నాయకులు పార్టీలు చేసిన ఆరోపణలే కవిత చేస్తున్నారు. కవిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. కవిత విషయంలో పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుందని హరీష్ గుర్తు చేశారు. ఇక కవిత వ్యాఖ్యలను లైట్ తీసుకున్న హరీష్ రావు ప్రజల కష్టాలపైనే తమ ఫోకస్ ఉంటుందని ఎయిర్పోర్ట్లో స్పందించారు. రాష్ట్ర సాధనలో నా నిబద్ధత పాత్ర అందరికీ తెలిసిందే అని హరీష్ రావు అన్నారు. 2.5 దశాబ్దాలుగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉన్నానని, ఎవరి విషయంలోనే నా పార్టీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. పార్టీకి కేసీఆరే సుప్రీం అని మరోసారి స్పష్టం చేస్తూ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ను తిరిగి అధికారంలోకి తెస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. సో కవిత వ్యాఖ్యలకు సంబంధించి హైదరాబాద్ రాగానే హరీష్ రావు ఏం మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు, కవిత వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారని చెప్పి చాలామందిలో ఒక ఆసక్తి అయితే కనిపించింది. అనుకున్నట్టుగానే ఎయిర్పోర్ట్లోనే ఆయన స్పందించారు. కవిత వ్యాఖ్యలను ఆయన చాలా లైట్ తీసుకున్నారు. నేను ఏ విధంగా పనిచేస్తాను, నేను ఇక్కడ ఉద్యమ సమయంలో కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలా పనిచేశాను, తెలంగాణ ప్రజల కోణంలో ఏ విధంగా వాళ్ళు కష్టాలు పడుతుంటే, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఏ విధంగా కృషి చేశాం, ఉద్యమ సమయంలో తెలంగాణ రావటం కోసం ఏ విధంగా పనిచేశాం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజల ముందు నా పూర్తి జీవితం అనేది ఒక తెరిచిన పుస్తకంలా ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చి ఏదో మాట్లాడితే నమ్మే పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటూ కవిత వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన పరిస్థితి. ఒక్కసారి ఎయిర్పోర్ట్లో హరీష్ రావు ఏమన్నారో విందాం. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. హరీష్ రావు చాలా క్లారిటీతో చెప్తా ఉన్నారు. కవిత ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారో తెలీదు, వారి వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తాం. గత 25-30 సంవత్సరాలుగా పార్టీలో ఏ విధంగా పనిచేశాం, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేశాం, ఉద్యమ సమయంలో ఏ విధంగా పనిచేశాం, అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే నమ్మే పరిస్థితి ఏమీ లేదని కూడా కుండబద్దలు కొట్టారు. కవిత వ్యాఖ్యలను చాలా లైట్గా హరీష్ రావు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు ఏవైతే విమర్శలు చేస్తూ ఉన్నారో, బీఆర్ఎస్ను ఉద్దేశించి కావచ్చు, హరీష్ రావును ఉద్దేశించి కావచ్చు, సేమ్ అదే వ్యాఖ్యల్ని కవిత చేయటం వెనుక అర్థం కూడా మీరు గమనించండి అన్నట్లుగా హరీష్ రావు మాట్లాడిన పరిస్థితి. అంటే కవిత వేరే పార్టీల్లోకి, వేరే వ్యక్తులు శక్తుల చేతుల్లోకి పూర్తిగా వెళ్ళిపోయారు. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రతిష్టను మసకబార్చడానికి, బీఆర్ఎస్ ప్రస్థానాన్ని చులకన చేయడానికి, హరీష్ రావు ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి, అలాగే కేసీఆర్ను కూడా ఆమె వేరే శక్తుల చేతుల్లోకి పూర్తిగా వెళ్ళిపోయి ఈ విధంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు, ఈ విధంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, ప్రజలకి అన్నీ తెలుసు. ముఖ్యంగా నా జీవితం ఏంటో ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకంలో ఉంది. ప్రతి ఒక్క పేజీ కూడా ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఎక్కడో కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పి చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. కవిత వ్యాఖ్యలను ఆయన చాలా లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈరోజే వచ్చారు. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు
కేసీఆర్ గారిని కలవబోతున్నారు హరీష్ రావు. కేసీఆర్ని కలిసిన తర్వాత కవిత వ్యాఖ్యలకు సంబంధించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరి కవిత వ్యాఖ్యలకు నేరుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇస్తారా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి కేసీఆర్ ఏం చెప్తారు, ఎలాంటి డైరెక్షన్ ఇస్తారు? మీరు ప్రెస్ మీట్ పెట్టండి, ఈ వ్యాఖ్యల్ని తప్పకుండా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, మీరు ఖండించండి అని చెప్పి హరీష్ రావుకి ఏమైనా డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉందా? అలా ఇస్తే కనుక ఇంకా షార్ప్గా, ఇంకా బలంగా కవితను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడే అవకాశం ఉంది అని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొన్ని రోజులుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తుందో, కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏవైతే విమర్శలు చేశారో, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి ఏవైతే విమర్శలు చేశారో, ఒక కమిషన్ ఏర్పాటు చేయడం, కమిషన్కి సంబంధించి నివేదిక రావడం, అసెంబ్లీలో చర్చ జరగడం, సిబిఐ ఎంక్వైరీకి వేయాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవటం, ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టుని చూపిస్తూ ఇందులో అవినీతి జరిగింది, అవినీతి కొండలు అంటూ హరీష్ రావుని, సంతోషరావుని ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేయటాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి కవిత వెళ్ళిపోయారు. అటువైపు నుంచి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్కు ఒక ఆయుధంగా కవిత మారారు. అందులో భాగంగానే ఇవాళ హరీష్ రావుని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటూ వార్త కూడా జరుగుతుంది. ఇలాంటి ప్రచారం చాలా బలంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ని కలిసిన తర్వాత ఏ విధంగా డిస్కషన్ జరుగుతుంది, కవితకు గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ ఆదేశిస్తారా లేదన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేటీఆర్ ఇంతవరకు దీని మీద రియాక్ట్ అవ్వాల. అంత బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక వ్యక్తుల మీద, కుటుంబంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల మీద ఇంత వ్యాఖ్యలు, ఇంత పదునైనటువంటి వ్యాఖ్యలు, సీరియస్ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కేటీఆర్ రియాక్ట్ అయితే బాగుండేది. కేటీఆర్ కవిత వ్యాఖ్యల మీద కొంతవరకు స్పందించుంటే బాగుండేది. హరీష్ రావుకు ప్రత్యక్షంగా మద్దతు తెలియజేస్తూ మాట్లాడితే బాగుండేదని కూడా బీఆర్ఎస్లో ఒక వర్గం చర్చించుకున్న పరిస్థితి ఉంది. మరి అంటే కేసీఆర్ నుంచి ఏమన్నా డైరెక్షన్ ఉందా? దీని మీద ఎవ్వరూ ఏం మాట్లాడద్దు, అలా ఏం జరగాలో అది జరుగుతుంది, మాట్లాడాలి, ఆ పరిస్థితి వచ్చినప్పుడు నేనే చెప్తాను, అప్పుడే మనం గట్టిగా కౌంటర్ ఇద్దాం అనే డైరెక్షన్ కేటీఆర్కి ఏమైనా వెళ్ళిందా? సో దాంట్లో భాగంగానే ముఖ్యమైన నాయకులు ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి లేదా, ఇవన్నీ కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. మరి కేసీఆర్ని హరీష్ రావు కలిసిన తర్వాత ఒకవేళ నిజంగా కౌంటర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి కవిత వ్యాఖ్యల్ని, కవిత వెనకాల ఎవరున్నారు, ఇవన్నీ కూడా ఏమైనా చెప్పే పరిస్థితి ఉంటే గనక అది చాలా బలంగా హరీష్ రావు చెప్పబోతున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో చూద్దాం, ఈ సాయంత్రం వరకు ఆ పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ని కలిసిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా చూడాల్సిన అవసరం ఉంది.